गंधम परिकलवये नमः पुष्पम परिकलवये नमः भद्रकाली पराम्भापरनियताभ्यं धूपम परिकलवये नमः भद्रकाली पराम्भापरनियताभ्यं नमः दीपम परिकलवये नमः ओम देवतांगकमलशीतक्रपरसुंदरीश्वरप्रिये देवी मंगलम भद्रकालिके अनेककोटि ब्रह्मांड पारमैश्वर्य रंजिते सुतापाये महामाये मंगलम भद्रकालिके रंभप्रदेशं समर्पये नमः मस्तेन रक्षां धारय नमः अदैदं विष्णवे नरपदे घ्नो वै विष्णुः यज्ञेवान्तरप्रतिष्ठति स्तोत्रजोहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति तत्पुरुषाय विद्रप्रचोदयादं कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् ईशानस्यानि कान्तपापानि जन्मान्तरम् प्रदक्षिणकुत नमस्कार समर्पय नमः पुनः पूजांकरिष्ये नमः भद्रकाली ब्राह्मणप्रदेवताभ्यो नमः पुनः पूजांकरिष्ये नमः चतुर्माचारयामि रामनाभ्यां विजयामि नृत्युन्नारयामि आन्दोलिकामावाहयामि भद्रकाली ब्राह्मणप्रदेवताभ्यो नमः तस्मै ब्रह्मज ब्रह्माजादिर्कीर्तिं प्रजानो भागदेवैनं प्रणयते ब्राह्मणा शुद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाविदेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मीर्तये देवता प्रीणाति परिधे सर्वश्रेद्धे सर्वमेव तेन आप्नोति सर्वं जेदे सुधीनां मूर्धानो दशेखरदया ममाप्येतो मातु शिरसि दया इहोपाद्यं पादु पशुपतिं जटाजूटगतिं योलाक्ष लक्ष्मी नरुणचूडामणि रुचिः देवी पादुकां शिरसि ఓరుగల్లు మహానగరంలో మరి హన్మకొండ జిల్లాలో గల శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని దర్శించడానికి అందరూ రావడం జరిగింది. ఆ అమ్మవారి పేరు ప్రతిష్టలు కేవలం ఈ యొక్క వరంగల్, హైదరాబాదు, గుంటూరు, విజయవాడ మాత్రమే కాకుండా ఇతర స్టేట్స్కి మరి ఇతర ఖండాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. మరి విదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ యొక్క భద్రకాళి దేవస్థానానికి వస్తున్నారు. రీసెంట్గానే బెంగళూరు నుంచి ఒక 5 వ్యక్తులు వచ్చి అమ్మవారు మమ్మల్ని ఇక్కడికి రమ్మని విని చెప్పారు, మరి అమ్మవారి దగ్గర అభిషేకం చేయించుకోమని చెప్పారు అని ప్రత్యేకంగా వారు ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడు నైట్ బయలుదేరి ఫ్లైట్కి బయలుదేరి ఇక్కడికి నెక్స్ట్ డే కల్లా సండే మార్నింగ్ కల్లా వచ్చి మరి అమ్మవారిని కొలుచుకొని అమ్మవారిని పూజ చేసుకొని నెక్స్ట్ డే ఎప్పుడు అభిషేకం జరుగుతుంది ఆ టైంకి మేము వస్తాము, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని వారు అడిగి వెళ్ళడం జరిగింది. మరి అన్నదానానికి కట్టడం జరిగింది. కనుక ఏంటి అంటే ఈ యొక్క దేవాలయంలో వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు అందుతున్నాయి. ప్రతి ఒక్క భక్తుడు ఆ ఫీల్ని పొందుతున్నారు. కనుక మరి ఈ యొక్క ఛానల్ ద్వారా చూసే భక్తులందరూ కూడా ఒక్కసారి భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఆత్మజ్ఞానం ఇవన్నీ అందాలంటే ఒక్కసారి వరంగల్ మహానగరంలో ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారిని దేవస్థానాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తుల కోసం మంచినీటి సదుపాయం ఉంది, ప్రసాదాల సదుపాయం ఉంది, మరియు ఉచిత అన్న ప్రసాదం కూడా ఉంది. ఉచిత ప్రసాదము మరియు ఉచిత అన్న ప్రసాదము కూడా ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా జూలై 6 నుండి అమ్మవారి భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక ఈ యొక్క ఉత్సవాల్లో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆర్ టైమ్స్ అనే ఛానల్ వారు మరి అమ్మవారి బ్లెస్సింగ్తో వాళ్ళ ఛానల్ని అద్భుతంగా కొనసాగించాలని, ఎంతోమందికి
ఇక వాళ్ళందరికీ జ్ఞానాన్ని అందించే విషయాలను కూడా ఈ ఛానల్ ద్వారా అందించాలని కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్. శరణమ్మ ఆల్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ నూతనంగా ప్రారంభించబడిన సందర్భంగా యజమానానికి అందరికీ కూడాను భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క ఛానల్ దినదిన అభివృద్ధి చెంది భద్రకాళి భద్రేశ్వర అనుగ్రహించే అభివృద్ధి చెంది వాళ్ళు అష్టైశ్వర్యాలు కలగాలని వారిని ఆశీర్వదిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియబడుతుంది. ముఖ్యంగా వరంగల్ చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరంలో వెలిసినటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారు పెద్ద కొండపైన వెలిసింది. అమ్మవారు మహిషాసుర సంహారం అయిపోయిన తర్వాత దేవతలందరూ ప్రార్థించగా అప్పుడు అమ్మవారు సదాశివుణ్ణి ఆసనంగా చేసుకొని కూర్చుంది. కింద అమ్మవారికి సదాశివుడి మీద కూర్చొని ఉంటుంది. దేవి లలితా సహస్రంలో చెప్పినట్టుగా పంచప్రేద సదాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన గణరూపిణి అని అమ్మవారు ఒక సంతోషమైన రూపంలో ఇక్కడ శివుడి మీద కూర్చోగానే నవ్వుతూ ఉంటుంది. అలా ఇక్కడ వెలిసింది అమ్మవారి అష్టభుజిగా ఇక్కడ వెలిసి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఈ వరంగల్ పట్టణాన్ని మరియు తెలంగాణ ప్రాంతానికి మా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు జీవిస్తున్నారు. అమ్మవారికి 4 నవరాత్రాలు ఒక బ్రహ్మోత్సవ నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడాను శాకంబరి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు విశేషమైన పూజలతో నిర్వహించబడతాయి. కావున భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం. భద్రకాళీ శరణం మమ. జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. ఈనాడు ఆర్ టైమ్స్ అనేటువంటి నూతన ఛానలు ప్రారంభించారు. ఛానలు ఈనాడు అమ్మవారితో మొదలైంది కాబట్టి ఆర్ రాజుగా కీర్తి ప్రతిష్టలు దానికి రావాలని భావిస్తూ, అలాగే అమ్మవారి గురించి భద్రకాళి అమ్మవారు అంటే భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళి. భద్రకాళి అమ్మవారు అంటే గట్టి నమ్మకంగా భద్రంగా శుభమైన మంగళములను శ్రేయస్సును సంపదలను కలిగించే తల్లి అని అర్థం. ఈ అమ్మవారు సనాతనంగా స్వయంభూగా భూతల మణిద్వీపంగా విరాజిల్లుతూ తెలంగాణ ప్రాంతంలోనే ప్రముఖ దేవాలయముగా ఈనాడు చూపబడుతున్నది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుటకై భక్తులు వస్తున్నారు. త్రేతాయుగంలో రాముల వారు సీతాన్వేషణ కోసము ప్రతి చెట్టు పుట్ట తిరుగుతూ ఈ హనుమత్ కొండ ఈ ప్రాంతానికి కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేసి భద్రకాళి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి చేత మైత్రి ఏర్పడి తర్వాత సీతను తీసుకొని వెళ్ళినాడని పురాణ గాథ. అలాగే చాణక్య రెండవ పులకేశి వేంగి రాజ్యాన్ని జయించుట అసాధ్యమని తెలిసి భద్రకాళి అమ్మవారిని ప్రార్థించి వేంగి రాజ్యాన్ని జయించినాడు. తర్వాత ఈ ఆలయం కొంత భూదానం చేసి ఆలయాన్ని నిర్మించినాడు. తర్వాత కాకతీయులు హనుమకొండ నుంచి వరంగల్ తమ రాజధానిని మార్చుకొని ఇలవేల్పుగా అమ్మవారిని కొలుస్తూ రాణి రుద్రమాదేవి ప్రతి నిత్యము అమ్మవారిని దర్శిస్తూ ఉండేది. తర్వాత మతాంతుల దండయాత్ర చేత ఆలయము తన వైభవాలు అన్ని ఆలయాలు తెలంగాణ ప్రాంతమే కాకుండా మన దేశం మొత్తం కూడా ఆలయాలు తమ వైభవాన్ని ఉనికిని కోల్పోయి కొంచెం వెనుకబడిపోయి ఉన్న సమయంలో బిఎస్ గణేష్ శాస్త్రి గారని సాంగ వేద పాఠశాల కాశీలో అధ్యయనం చేసి వారికి అమ్మవారు స్వయముగా వారి స్వప్నంలోకి వచ్చి ఓరుగల్లు ప్రాంతంలో ఉన్న భద్రకాళి అమ్మవారిని నీవు ఆరాధించాలి అని వారికి శాసనం ఇచ్చినట్టు, అలాగే గణేష్ శాస్త్రి గారు అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆలయానికి అనుకున్నట్టుకే వారికి వారం పట్టిందట గురువుగారు చెప్పేది. 11 సంవత్సరాలు బ్రతికినారు. మొన్నే 2011లో వారు అమ్మవారి స్థానాన్ని పొందినారు. అయితే వారు అమ్మవారిని చూసి సంతోషపడి అమ్మవారికి షోడశోపచారాలు చేసి 1950లో కొంత మార్వాడి వాళ్ళను పురజన ప్రజలను పట్టుకొని ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసి ఆలయంలో ఉన్న అమ్మవారిని కూడా శుభ్రపరిచి కొంత ఆలయమును అభివృద్ధి పదంలోకి తీసుకొని వచ్చినాడు. తర్వాత వారి కుమారులు భద్రకాళి శేషు గారు అని పిలుస్తారు. వారు ఈ ఆలయాన్ని ఇంకా ఎంతో వైభవంగా ఈ 4 అమ్మవారికి సంవత్సరంలో 4 నవరాత్రులు జరుగుతాయి. చైత్రమాసము శ్రీరామ నవరాత్రులు అంటారు. చైత్రశుద్ధ పాడ్యము నుంచి శ్రీరామనవమి వరకు జరుగుతాయి.
ఆషాఢ మాసంలో శాకాంబరి అంటారు. శాకాంబరి అంటే కొన్ని సంవత్సరాల క్రితం కరువు ఏర్పడితే అమ్మవారు ప్రార్థించడం ద్వారా అనేక ఆకుకూరలు కూరగాయలు అమ్మవారి శరీరం నుంచి ఇచ్చినది. అది శాకాంబరీం స్తువం ధ్యాయన్ జపన్ పూజయన్ సంపూజయన్నమన్ అక్షయమష్టుతే శీఘ్రమన్నపానామృతం బలు. దేవి మహత్యంలో చెప్పినట్టు అమ్మవారిని ఆరాధించి శాకాంబరి నవరాత్రులు ఇప్పుడు వస్తున్నవి, ఆషాఢ మాసంలో జరుగుతాయి. తర్వాత శరత్ నవరాత్రులు అంటారు, దసరా నవరాత్రులు, అవి తర్వాత శశిర నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు మాఘమాసంలో. వీటితో పాటు వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. అమ్మవారు కొంగు బంగారం వలె కోల్చిన వారికి కొలిచినంత అమ్మవారిని ప్రార్థించడం ద్వారా గట్టి భద్రతనిచ్చి లోకాన్ని రక్షిస్తుంది. అలాగే ఈనాడు 6 పబ్లిక్ ఛానల్ మీరు ప్రారంభించడం ద్వారా ఈ యొక్క ప్రసార సాధనం ద్వారా కూడా లోకానికి మంచి జరగాలి, అమ్మవారు ఇంకా అందరికీ తెలిసి అమ్మవారి అనుజ్ఞతోటి ఈ ఛానల్ కూడా అభివృద్ధి పొందాలని కోరుచు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ భద్రకాళి శరణం మమ.